అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. స్నేహం ఇద్దరి వ్యక్తుల మధ్య ఒప్పందం కాదు. స్నేహం రెండు మనసుల కలయిక అని చెప్తాను నేను. అంటే సాధారణంగా చాలామంది ఒక ఆడ మగ మధ్య ప్రేమ చిగురించడానికి మనసులు కలవాలి అంటారు కదా. దాన్ని తప్పని అనకూడదు. అది నిజమే. అది అక్షర సత్యం. మరి అదేవిధంగా ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం చిగురించాలి, స్నేహం మొలకెత్తాలి అన్నా కూడా రెండు మనసులు కలవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రజెంట్ డేస్ మీరు పరిశీలించినట్లయితే ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయన్నట్లుగా ఏ రంగంలో ఉన్న వాళ్ళు ఆ రంగంలో ఉన్న వాళ్ళతోనే స్నేహం చేస్తూ ఉంటారు. చూడండి బాగా గమనించండి. ఉదాహరణకు విద్య, వైద్య, వ్యాపారం ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు ఆ రంగంలో ఉన్న వాళ్ళతోనే ఎక్కువగా స్నేహం చేస్తూ ఉండడం మనం గమనించవచ్చు. ఆ రంగంలో ఉన్న వాళ్ళనే వాళ్ళు స్నేహితులుగా సమాజానికి పరిచయం చేయడం కూడా మనం చూడొచ్చు. సరే, అలా జరగడం సహజమే కదా. ఎవరైనా ఇప్పుడు మీరు కూడా మీ రంగంలో ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తుంటారు కదా అని మనం అనుకోవచ్చు. నిజమే, అది సహజం. ఎగ్జాక్ట్లీ, అందులో తిరిగే లేదు. ఆల్రైట్. అయితే ఇక్కడ ఇంకో విషయం మనం చర్చించుకోవాలి. అదేంటంటే నేను ఇందాక చెప్పిన అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు అదే రంగంలో ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తున్నప్పటికీ ఆ రంగంలో కూడా తమలాంటి ఆలోచన విధానం, తమలాంటి ఆలోచన వైఖరి కలిగిన వాళ్ళతోనే వారికి బలమైన స్నేహం అనేది ఏర్పడుతుంది. అంతేగాని వారి భావాలకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో వారికి స్నేహము బలపడదు, కుదరదు. వాళ్ళిద్దరికీ ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంటారు. ఎలాగంటే ఈ నిజమైన స్నేహం అనేది సాధారణంగా ఒకే విధమైన భావజాలం కలిగిన వాళ్ళు మధ్య స్నేహం చాలా బలోపేతమవుతుంది. అంతెందుకు, ఇప్పుడు ఈ అంకిత భావం కలిగిన మైండ్ సెట్ కలిగిన వాళ్ళు ఉంటారు. డెడికేటెడ్ వర్క్‌లో బాగా డెడికేషన్ ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళతోనే స్నేహం చేస్తారు. పని చేయకుండా తప్పించుకొని తిరిగే వర్గం వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా అలాంటి వాళ్ళతోనే స్నేహం చేస్తారు. అదేవిధంగా కొంతమంది ఒకరి మీద మరొకరికి చాడీలు చెప్తూ జీవితాన్ని వెలిబుచ్చుతూ ఉంటారు. అలాంటి వాళ్ళతోనే ఆ స్నేహం సెట్ అవుతుంది. అదేవిధంగా ఈ మనీ మైండెడ్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ మనీ మైండెడ్ ఉన్న వాళ్ళతోనే స్నేహం కుదురుతుంది. పిసినారి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతోనే వర్కౌట్ అవుతుంది. అంతే. ఈ స్నేహం ఎట్టి పరిస్థితుల్లోనూ అది మిస్ కాదు. ఖచ్చితంగా వాళ్ళ మధ్యనే స్నేహం కుదురుతుంది. అంటే వీరిలో ఒక కేటగిరీకి చెందిన వాళ్ళల్లో ఇంకో కేటగిరీ వాళ్ళతో మామూలుగా మాట్లాడడం అయితే జరుగుతుంది. సాధారణంగా మాట్లాడతారు. కానీ స్నేహం బలపడదు. స్నేహం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరి మధ్య బలంగా ఉండదు. ఫార్మల్గా మాట్లాడడం వేరే ఎంతసేపైనా. ఇప్పుడు ఎవరి తరహాలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు చెప్పేది వీళ్ళకి నచ్చదు. నచ్చకపోయినా కూడా తల ఊపుతూ ఉంటారు. వీళ్ళు చెప్పేది వాళ్ళకు నచ్చదు. వాళ్ళు అలా తల ఊపుతూ ఉంటారు అంతే. అంతేగాని వారిద్దరి మధ్య సంభాషణలో రమ్యత గానీ, ఇంకాసేపు మాట్లాడదామనే ఫీలింగ్ గానీ ఉండదు. ఎప్పుడెప్పుడు ఈ సంభాషణ అయిపోతే నేను వెళ్ళిపోదామా అన్న భావనే ఉంటుంది తప్ప, అట్లా మంచి ఒక సత్సంభాషణ, సత్సాంగత్యం అనేది అక్కడ ఉండదు. కానీ ఒకే భావజాలం కలిగిన ఇద్దరి మధ్య సంభాషణ చక్కని భాష్యానికి తావిస్తుంది. వారిద్దరూ ఎంతసేపు మాట్లాడుతున్నా ఇంకా విషయాలు మిగిలే ఉంటాయి. అలా ఉంటాయి. వారిద్దరి మధ్య ఆ స్నేహం ఎంత బలోపేతమవుతుందంటే చివరికి వాళ్ళు ఎంత పెద్ద సాయమైనా చేయడానికి పూనుకునేంతగా ఆ స్నేహం సెట్ అవుతుంది వాళ్ళకి. అంటే మా ఇద్దరి మధ్య మేమిద్దరం కలుసుకున్నప్పుడు మాట్లాడే విషయాలు వలన మాకు కలిగే సంతోషం కంటే, ఈ భౌతికంగా వచ్చే ధనము ఇంకొకటి ఇవేం పెద్ద ముఖ్యమైన విషయాలు కాదు. అదే ఆనందాన్ని ఇస్తుంది అనే భావన వాళ్ళకొస్తుంది. అది భావజాలంతో ముడిపడిన స్నేహం అన్నమాట. ఇద్దరు సహృదయం కలిగిన వారి స్నేహం ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతుంది. ఇద్దరు స్వార్థపరుల స్నేహము ఒక కుటుంబాన్ని గానీ, కొందరు ప్రజలు గానీ ధనమాన ప్రాణాలను హాని కలిగించే దానికి దారితీస్తుంది. ఇద్దరు నేర ప్రవృత్తి కలిగిన వారి యొక్క స్నేహం ఒక సరికొత్త నేరానికి శ్రీకారమవుతుంది. ఇద్దరు మూర్ఖుల స్నేహం మూర్ఖత్వానికే పరాకాష్ఠగా మారుతుంది. అలా ఏ ఇద్దరు ఒకే విధమైన భావజాలం కలిగిన వాళ్ళు మధ్య స్నేహం అది వారి మానసిక స్థితిని బట్టి ఉంటుంది. అయితే మరి మనం చరిత్రలో ఒక విషయాన్ని ప్రస్తావించుకుందాం. దుర్యోధనునికి, కర్ణునికి వారిద్దరి భావజాలాలు వేరే. మరి వాళ్ళిద్దరి మధ్య స్నేహం కుదిరింది కదా అనే ఆలోచన మీకు రావచ్చు.
శౌర్యము ద్వారానే విజయం సాధించాలి అన్నది కర్ణుని తత్వం అయితే, విజయం సాధించడానికి ఏ దారినైనా మనం వాడుకోవచ్చు అన్నది దుర్యోధనుడి దారి. మరి వాళ్ళిద్దరి మధ్య స్నేహం బాగా కుదిరింది కదా, అది చాలా ఆదర్శవంతమైన స్నేహం అంటారు కదా అని మీరు అనొచ్చు. కరెక్టే. వారిద్దరి మధ్య ఉన్నదాన్ని స్నేహము అనడం కంటే, దుర్యోధనుడు తనకు చేసిన సాయం పట్ల కర్ణునికి ఉన్న కృతజ్ఞతా భావన అనడం సబబైన విషయం. అది స్నేహం కంటే కృతజ్ఞత అనేది అక్కడ డామినేట్ చేస్తుంది. ఇప్పుడు అందుకే వారిద్దరి విషయంలో స్నేహం అనే పదానికన్నా కృతజ్ఞత అనే పదమే సరి అయినది అని మనం చెప్పచ్చు. మనము ఎంత ప్రయత్నించినా రెండు భిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తుల మధ్య స్నేహం అనేది కేవలం అవసరం కోసం ఏర్పాటు చేసుకునే పరిచయం మాత్రమే. అవసరం కోసం ఏర్పాటు చేసుకునే పరిచయం మాత్రమే, అంతేగాని అది స్నేహం కాదు. దానికి స్నేహం అనే పేరు సరి అయినది కాదు. కాబట్టి మన మానసిక ప్రవృత్తి ఎలా అయితే ఉంటుందో అలాంటి మానసిక ప్రవృత్తి కలిగిన వారితోనే మనం స్నేహం బలంగా చేయగలుగుతాం. మంచి స్నేహం అవుతుంది, ఒక సరికొత్త స్నేహం అవుతుంది, సరికొత్త ఆవిర్భావానికి అది శ్రీకారం అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళ మధ్యనే స్నేహం చిగురుస్తుంది. అందరూ ఫ్రెండ్స్ కాదు మనకి. అందరితో స్నేహపూర్వకంగా ఉండొచ్చు, కానీ స్నేహం మాత్రం మనం మనతోనే చేసేది అది. మనం మనల్ని పలకరించుకునేది అది. మనం మనతోనే అంటే మనలాంటి మరో ఆలోచన స్థితి కలిగిన వ్యక్తి వాడు కూడా మనమే. కాబట్టి మనతో మనం చేసేదే స్నేహం. అంటే మనలాంటి వాడితో మనం చేసేదే నిజమైన స్నేహంగా ఉంటుంది. ఎనీహౌ మంచి స్నేహితులు ఎవరైతే ఉన్నారో, ఎలాంటి స్నేహితులైనా సరే, ఆ స్నేహితులందరికీ, నా ప్రియమైన స్నేహితులందరికీ, ఇక్కడ స్నేహం చేసే ప్రతి ఒక్కరికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. మరొకసారి ధన్యవాదాలు.